మా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్లందించాడు. మా జగనే రాయలసీమకు నీళ్లిచ్చాడు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 102 రాయలసీమ నీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి. 2014-19 మధ్య రాయలసీమ సాగునీరు ప్రాజెక్టుల కోసం చంద్రబాబు నాయుడు గారు 12,441 కోట్లు ఖర్చు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కేవలం 2011 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో 738 కిలోమీటర్ల మేర 3,870 కోట్లతో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని తరలించారు. జగన్ ఒక గేటును అద్దెకి తీసుకుని ట్యాంకర్లతో నీళ్లు నింపి ప్రజలను మోసం చెయ్యాలని చూశాడు. ప్రస్తుతం 6,613 కోట్లు సీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమర్థవంతంగా వినియోగించడం మరియు కాలువలు పైప్లైన్ల ద్వారా ఉద్యాన పంటలకు నీరు అందించడానికి ప్రణాళిక రచించారు. జగన్ రాళ్ళు రప్పలుతో పాటు దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు, రప్ప, కొండ, కోనలు తవ్వి రాయలసీమకు దాహార్తిని తీర్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నారు.